జనసేన తోడుందన్న ధైర్యం కావచ్చు, లేదా మేమే గెలవబోతున్నామన్నటువంటి ధైర్యం కావచ్చు, కూటమి అధికారంలోకి వస్తుందన్నటువంటి ధైర్యం కావచ్చు, తెలుగుదేశం శ్రేణులు తెగించేశారు. ఎక్కడికక్కడ కొట్లాడారు. తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరుగుతుందని ఈటీవీ, వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని TV9 లేదా సాక్షి వీళ్ళు బ్రేకింగ్లు వేసుకురావచ్చు. కానీ ఇద్దరు కొట్లాట జరుగుతున్నప్పుడు, ఇద్దరు మధ్యన కొట్లాట జరిగిందంటే ఇద్దరు కాన్ఫిడెన్స్తో ఉన్నట్టు తమ లీడర్లు. సాధారణంగా తెలుగుదేశం క్యాడరు డిమారలైజ్ అయ్యారు ఆ మధ్యకాలంలో, కానీ ఇప్పుడు పూర్తి స్ట్రెంగ్త్తో పనిచేశారు. మళ్ళీ పల్నాడులో మాచర్ల, గురజాల లాంటి చోట్ల జరిగిన ఘర్షణలు కావచ్చు, లేకపోతే తాడిపత్రి దగ్గర నుంచి ఏదైతే కేతిరెడ్డి లాంటి వాళ్ళ దగ్గర జరిగినటువంటి గొడవలు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణులు ఆ చావో రేవో అన్నట్టు పోరాడారు. చంద్రబాబు గారిని నమ్మారు, లోకేష్ గారిని నమ్మారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు, కూటమిని నమ్మారు. ఆ కసితో ఏదైతే అదయింది అని చావో రేవో అన్నట్టు తెగించి పోరాడారు. ఈ దఫా తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తే అది ఆయా కార్యకర్తల త్యాగాల ఫలితం, ఆయా కార్యకర్తల తిరుగుబాటు ఫలితం. వన్ ఆఫ్ ద పార్ట్ అంటే విజయావకాశాలు 100 ఉంటాయి, అందులో ఇది మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది.